హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. టుడే కూడా వచ్చేసి మోర్ దాన్ మంచి ప్రాఫిట్ మనం బుక్ చేసాము. ఒకసారి ఇక్కడ చూస్తే కదా అప్రాక్సిమేట్లీ మీకు ఇచ్చిన టాటా పవర్ గ్రూప్లో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు కదా, డెమో కాల్స్లోనే ఇచ్చాను. టాటా పవర్ ఇచ్చాను, మ్యారికో ఇచ్చాను, నిఫ్టీ ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాను. సో అప్రాక్సిమేట్లీ మంచిగానే ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. సో దాంతోపాటు ఇప్పుడు మీకు ఎందుకు ఈ వీడియో చూపిస్తున్న, ఇది మెయిన్ పర్పస్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు వచ్చేసి ఒక 2 స్టాక్స్ వచ్చేసి మనము షార్ట్ టర్మ్ కింద లాంగ్ టర్మ్ కింద 2 స్టాక్స్ వచ్చేసి నేను సజెస్ట్ చేశాను. ఆ 2 స్టాక్స్ ఏంటి అనేది చూపిస్తూ లాస్ట్ వీక్ ఈ వీక్ సంబంధించి వీక్లీ ఎంటైర్ వీక్ ఇండెక్స్ ఆప్షన్ స్టాక్ ఆప్షన్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. సో ఈ వీక్లో మొదట ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే కన్నా అవుట్ ఆఫ్ 5 డేస్ గాను మనం వచ్చేసి 1 2 3 4 5 6 కాల్స్ ఇచ్చాను. ఈ 6 కాల్స్లో ఒక్కరోజు మటుకు స్టాప్ లాస్ అనేది పోయింది. పోయింది. రిమైనింగ్ అవుట్ ఆఫ్ 6 గాను 5 కాల్స్ వచ్చేసి సక్సెస్ రేట్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ నేను ఏ విధంగా తీసుకున్నానంటే, క్వాంటిటీ ఫిక్స్గా తీసుకున్నాను. స్టాప్ లాస్ ఎదర్ స్టాప్ లాస్ ఆర్ ఎదర్ టార్గెట్ 1 ఆర్ టార్గెట్ 2 అంతే. అంటే మన ఎంట్రీ, మన టార్గెట్, మన స్టాప్ లాస్ ఎదర్ స్టాప్ లాస్ అన్న కొట్టాలా, లేదంటే ఎదర్ టార్గెట్ అనే ఎంటర్ చేయాలా. సో ఇక్కడ చూస్తే కన్నా నిఫ్టీ ఫస్ట్ రోజు సజెస్ట్ చేశాను. సెకండ్ డే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ టచ్ చేసింది. థర్డ్ డే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సజెస్ట్ చేశాను, ఎక్సలెంట్గా మంచి మూమెంట్ రావడం జరిగింది. ఫోర్త్ డే వచ్చేసి మిడ్ క్యాప్ సజెస్ట్ చేశాను, ఎక్సలెంట్గా మంచి మూమెంట్ రావడం జరిగింది. ఫిఫ్త్ డే వచ్చేసి దీనికి రిలేటెడ్గా ఒక కాల్ ఎక్స్ట్రాగా ఈరోజు వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 సజెస్ట్ చేశాను అనమాట. మంచిగా రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఒకసారి స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా కూడా చూపిస్తాను. ఒకసారి చూస్తే స్టాక్ ఆప్షన్ రిలేటెడ్ చూస్తే కదా దీంట్లో కూడా వచ్చేసి మంచిగానే కాల్స్, మంచిగానే పెర్ఫార్మెన్స్ అనేది రావడం జరిగింది ఓవరాల్గా. ఇక్కడ కూడా అంతే, ఎదర్ ఎంట్రీ ఎస్ఎల్ అన్న టచ్ కావాలా, లేదా టార్గెట్ అన్న టచ్ కావాలా, ఆ విధంగానే నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి చేశాను. ఇక్కడ చూస్తే కదా ఫస్ట్ డే అంటే మీరు గమనించండి, ఇండెక్స్ ఆప్షన్కి పోయేళ్ళకి డైలీ ఒక కాలే సజెస్ట్ చేస్తున్నాను. స్టాక్ ఆప్షన్కి పోయేళ్ళకి నెంబర్ ఆఫ్ కాల్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇండెక్స్లో ఉండేది మొత్తం వచ్చేసి మీకు తెలిసిందే, ఏదో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఏదో ఒకటి వాటికి మూమెంట్ వస్తూ ఉంటాయి. మిగతా పెద్దగా మూమెంట్ లేకపోయినా కానీ ఏదైనా నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కామ్గా ఉంటాం, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీ కామ్గా ఉంటాం. డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మోస్ట్లీ అన్నీ ఒకటే రకంగా పోతుంటాయి. కానీ స్టాక్స్లోకి పోయేళ్ళకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఏదైతే మూమెంటం వస్తూ ఉంటుందో ఆ స్టాక్స్ మనం పిక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది అనేసి నేను ఎక్కువ వచ్చేసి స్టాక్స్ పైన వచ్చేసి ఫోకస్ చేస్తుంటాను కంపేర్ టు ఇండెక్స్తో పోలిస్తే. సో ఇక్కడ చూస్తే కన్నా ఫస్ట్ 2 డేస్ వచ్చేసి నాట్ యాక్టివ్ అనమాట. ఫస్ట్ రోజు వచ్చేసి 2 కాల్స్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కెనరా బ్యాంకు. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇంత, మన టార్గెట్, మన ప్రాఫిట్ వచ్చేసి ఎంత వచ్చింది అనేది గమనించండి. అలాగే ఫోర్త్ డే వచ్చేసి సన్ ఫార్మా, సిప్లా, డాబర్, ఓఎన్జీసీ ఇచ్చాను. సో అనుకునే విధంగానే అన్ని కాల్స్ వచ్చేసి మంచిగానే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఫోర్త్ డే వచ్చేసి బీపీసీఎల్, ఆర్ఓఫార్ఎం, ఎన్ఎండిసి ఇచ్చాను. అనుకున్న విధంగానే దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత, సో అనుకున్న విధంగానే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఫిఫ్త్ డేకి వచ్చేసరికి ఆర్ఈసీఎల్, టాటా పవర్, బయోకాన్ ఇచ్చాను. సో నిన్న ఒక్కరోజు వచ్చేసి మనకు వచ్చేసి టాటా పవర్, ఎస్టర్డే ఒక్కరోజు మటుకి టాటా పవర్ అనేది ఇక్కడ వచ్చేసి ఎస్ఎల్ హిట్ అయింది. సో ఆర్ఈసీఎల్ పైన కానీ లేదంటే బయోకాన్ పైన కానీ మంచి మూమెంట్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఎస్టర్డే వచ్చేసి ఈ బయోకాన్ అనేది జాక్పాట్ నిన్న చూపించాను కదా, 7.65లో ఇచ్చాను. నేను ఎస్టర్డే వీడియోలో కూడా చూసుకోవచ్చు. 17 మన టార్గెట్ అనుకునే విధంగానే ఎస్టర్డే అనేది రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి హెచ్సిఎల్ టెక్, అశోక్ లైలాండ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాను. ఈ అశోక్ లైలాండ్ వచ్చేసి మూమెంట్ అనేది లేదు, కాస్ట్ ఎగ్జిట్ పోగా రిమైనింగ్ 2 మూమెంట్ అనేది వచ్చినాయి. సో అప్రాక్సిమేట్లీ మనం ఇచ్చిన కాల్స్ ఎన్ని అనేది, దానిపైన ఎంత ప్రాఫిట్ వచ్చింది, మీరు ఎవరైతే మన కాల్స్ డైలీ ఫాలో అవుతున్నారో మీకు క్లారిటీగా ఉంటుంది. మన ప్రీమియం గ్రూప్లో ఎవరున్నా కానీ మీకు కూడా వచ్చేసి ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే కన్నా ఈరోజు నేను చెప్పాను కదా కొన్ని స్టాక్స్ అనేది సజెస్ట్ చేశాను అనేసి. ఎవరైతే నా స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అంటే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఈ 9503139578 వాట్సాప్ ద్వారా హాయ్ అని పింగ్ చేస్తే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటు కొన్ని డిమాట్ అకౌంట్స్ ఓపెనింగ్ లింక్స్ అనేది కూడా డిస్ప్లే అవుతాయి. ఏదైనా జిరోదా, అలెస్ బ్లూ, అప్స్టాక్, ఏంజల్. ఎవరైతే కన్నా అలెస్ బ్లూ కానీ, జిరోదా కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో ఇండెక్స్ కాల్స్ వచ్చేసి లైఫ్ టైం ప్రీమియం గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను, సజెస్ట్ చేస్తుంటాను. మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ పోతే ఇక్కడ ఈరోజు ఇచ్చిన కాల్స్లో చూస్తే కన్నా మొదటిది వచ్చేసి
ఫస్ట్ వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్ అనేసి ఒక కాల్ అనేది లాంగ్ టర్మ్ కింద మల్టీబగ్గర్ స్టాక్ అనేసి ఇచ్చాను. 94 టుడే వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 199 to 245 వచ్చేసి రీచ్ అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ కాల్ వచ్చేసి ఈరోజు వచ్చేసి షార్ట్ టర్మ్ కింద టాటా స్టీల్ అనేది ఒకటి సజెస్ట్ చేశాను. 176లో ఉంది. సో వితిన్ సమ్ డేస్లో వచ్చేసి 196 రీచ్ అవుతుంది అనేసి నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాగే వచ్చేసి ఈరోజు ఇచ్చిన కాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కూడా ఒక కాల్ అనేది ఇచ్చాను. ఈరోజు బోర్దాన్ వచ్చేసి 15 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే షార్ట్ టర్మ్ కింద ఉంటారో వాళ్ళకంటూ ఈరోజు వచ్చేసి ఒక కాల్ సిప్లా రిలేటెడ్గా ఒక కాల్ అనేది నేను ఇచ్చాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 1530 అనేసి ఒక జోన్లో ఉంది. ఈ జోన్ కన్నా బ్రేక్ అయ్యి స్టేబుల్ అయితే కన్నా ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 1700 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేసి నేను వచ్చేసి విత్ గ్రాఫ్తో సహా ఎందుకు ఏంటి అనేది మీకు చూపించడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి ఈ ఆర్బీఐ పాలసీ కూడా రేట్స్ అన్నీ సేమ్ అన్చేంజ్డ్ కావడము. నెక్స్ట్ మార్నింగే చెప్పాను, ఇక్కడ క్లియర్గా చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ కాల్ అనేది నేను ఈరోజు వచ్చేసి మీకు చెప్పాను అనమాట. ఒక కాల్ ఇచ్చాను. ఎక్స్పెక్టేషన్ వచ్చేసి గుడ్ మూమెంట్ ఉంది, హోల్డ్ చేసి పెట్టుకోండి, స్టాప్ లాస్ అనేది రిమూవ్ చేసేసి వదిలేయండి, కాల్ ఆప్షన్ సైడ్ వదిలేయండి అన్నాను. ఎవరైతే చెప్పారో ఈ రేపు పాలసీలో కూడా వచ్చేసి అన్చేంజ్డ్ కావడం మనకు రేపో రేట్స్ కానీ బ్యాంక్ రేట్స్ కానీ ఎంఎస్ఎఫ్ రేట్స్ కానీ అన్చేంజ్డ్ కావడం మనకు బెటర్గా అనిపించింది. సో మూమెంట్ అనేది ఒకటి చూస్తే కన్నా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే కాల్ ఇచ్చామో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన కాల్ ఏదైతే ఇచ్చామో అనుకున్న విధంగానే మన 363 టార్గెట్ డన్ అయింది. మించి మూమెంట్ అనేది వచ్చింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం బుక్ చేసిన అంటే మీకు ఇచ్చిన లైవ్ కాల్ వచ్చేసి బుక్ చేస్తుంది కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి టాటా పవర్ వచ్చేసి మీకు ఒక కాల్ ఇచ్చాను. ఎగ్జాక్ట్గా గమనిస్తే కన్నా టాటా పవర్ వచ్చేసి 10.8లో బై చేయండి అన్నాను. 131కి వచ్చేసి నేను మీకు సజెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు వచ్చేసి మేడ్ హై వచ్చేసి 12.3. సో దానికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కూడా అనమాట, మనం ఏదైతే పొజిషన్ ఇచ్చామో దానికి సంబంధించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ డైలీ వీక్లీ రిపోర్ట్స్. సో ఒకవేళ ఏంజల్ బ్రోకింగ్ అని ఆల్రెడీ మీకు దగ్గర అకౌంట్ ఉంటే కన్నా మా బ్రాంచ్ కింద వచ్చేసి మీరు మ్యాపింగ్ చేసుకోండి. మీకు లైఫ్ టైం వచ్చేసి సజెషన్స్ ఇస్తాను, ఇండెక్స్ ఆప్షన్స్ కాల్స్ అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ అక్యురేట్ నచ్చింది, మా కాల్స్ బాగున్నాయి, పర్లేదు, మీకు ఇండెక్స్లో కానీ స్టాక్స్లో కానీ పర్లేదు అని మీకు అనిపించిందంటే, ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపించిందంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. మీరు కూడా వచ్చేసి మా బ్రాంచ్ కింద జీరోదా కానీ అలెస్లో కానీ ఏంజల్ కానీ అప్స్టాక్ కానీ ఓపెన్ చేసుకోండి. లైఫ్ టైం ఇండెక్స్ కాల్స్ వచ్చేసి సజెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.